అక్షర రూపంలో ఉన్నటువంటి గణపతులందరినీ కూడా మనం ఆరాధన చేసి ఏ సమస్యకు, ఏ కోరికకు, ఏ భగవంతుణ్ణి, ఏ గణపతిని ఆరాధన చేస్తే ఆ ఫలితాలు పొందుతాము అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా ఎపిసోడ్లుగా మనం తెలుసుకోబోతూ మనిషికి ఒక్కొక్క కోరికలు, ఒక్కొక్క సమస్యలు, ఒక్కొక్క రకమైనటువంటి జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఏ వయస్సులో ఉన్నవాళ్ళు, అలాగే స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృత్తి వ్యాపార ఉద్యోగములు చేసేవాళ్ళు, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా సంతృప్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గణపతుల యొక్క ఆరాధన విధి విధానములన్నీ కూడా తెలుసుకొని సంపూర్ణమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ గణపతి యొక్క ఆరాధన మహావిష్ణువు, బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా సృష్టి కార్యములు ప్రారంభం చేసే ముందు కూడా ఈ గణపతి ఆరాధన చేసి వారి సృష్టి కార్యక్రమాల యందు ఏ ఆటంకాలు లేకుండా